హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి జనవరి 26th 77th రిపబ్లిక్ డే రోజు నేనైతే షూట్ చేస్తున్నాను. 77th ఇయర్ రిపబ్లిక్ డే అని ఎందుకన్నానంటే మనకు స్వాతంత్రం వచ్చి 77 ఇయర్స్ అయిందంట. అంటే హెడ్ మాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. అది అట్లనే గుర్తుపెట్టుకొని ఇంకా మనకు వాయిస్ ఓవర్లు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మీకు కూడా తెలియజేసినట్లుంటుందని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేటివే కాబట్టి తొందర వంట చేసుకొని మా వారికి బాక్స్ నువ్వే పెట్టుకో అని చెప్పి పిల్లలకి స్నానాలు చేయించి స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాను. బన్నీని ఏంటంటే నెక్స్ట్ మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అందులో ఒక పూట బళ్ళు ఉంటాయి కదా, అప్పటి నుంచి అంగన్వాడికి అయితే అలవాటు చేద్దామని అనుకుంటున్నాను. ఆ మధ్యలో ఇట్లాంటివి చూపిస్తుంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆయనకు కూడా కొంచెం స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పేసి తీసుకొచ్చినాను ఇక్కడ ఈరోజు రిపబ్లిక్ డే అని చెప్పేసి. ఇక్కడ మా స్కూల్లో ఏంటంటే ఇంకా పిల్లలందరూ కొంచెం గురుకుల హాస్టల్కి అట్లా వెళ్ళి స్టూడెంట్స్ అయితే తక్కువ మందే ఉన్నారు. టీచర్స్ కూడా ఒక 5-6 మంది ఉండొచ్చు. ఇంకా చిన్న స్కూలే కాబట్టి నేను అంతగా ఎప్పుడు కనుక్కోలేదు, అంటే ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి క్లాసెస్ అని చెప్పి. ఎప్పుడు వచ్చినా ఇంకా అంగన్వాడి దగ్గరకు వచ్చి గుడ్లు తీసుకొని వెళ్ళిపోవడమే. ఇదే ఫస్ట్ టైం స్కూల్ పిల్లలందరూ ఉండగా రిపబ్లిక్ డే కోసం బొన్నిగాని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే రావడము. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ర్యాలీ కోసం అయితే తిరగనికని ఇంకా జెండాలు పట్టుకొని రెడీ అయ్యారు. అందరికంటే ముందల ఇంకా భరతమాత నిలబడింది కదా, ఇంకా అందరైతే ర్యాలీకి అయితే బయలుదేరారు. నేనైతే ఏం వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అంగన్వాడీ పిల్లల దగ్గర నన్ను నుంచి అంగన్వాడీ టీచర్లు కూడా వాళ్ళతో పాటు అయితే ర్యాలీలో పార్టిసిపేట్ చేసారు వెళ్ళి. నేనైతే ఇంకా కొద్దిసేపు పిల్లల దగ్గర అయితే కూర్చున్నా స్కూల్లో వచ్చేసి అంగన్వాడీ దగ్గర. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంకా పిల్లలు ర్యాలీ దగ్గర నుంచి అయితే తిరిగి వచ్చేసారు. ఇక్కడ సార్ వాళ్ళు వచ్చేసి ఊరి సర్పంచ్ని అయితే ఇన్వైట్ చేసిరు రిపబ్లిక్ డే రోజు స్కూల్కి అయితే. అందుకని అందరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇందులో మా బన్నీ కూడా ఇంకా ఆడ కొంచెం అందరికంటే హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి అందరికంటే ముందైతే నిలబెట్టిరు. వచ్చేసి స్కూల్లో చదువుకున్న పాత స్టూడెంట్స్ ఉంటారు కదా, అన్న వాళ్ళు అందరైతే వచ్చి నిలబడ్డారు. ఒక సైడ్గా ఒక 2-3 వరకు అయితే వచ్చినట్లు ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్లాగ్ అయితే ఎగిరేసినాము అందరం కలిసి మంచిగా. ఇక్కడ జెండా ఎగిరేసిన తర్వాత మంచిగా జనగణమన అందరం పాడుకున్నాము. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంటి దగ్గర అసలు ఆకిట్ల పెండ చల్లక చాలా రోజుల నుంచి గుంతలు ఉండి రాళ్ళు మొత్తం కాళ్ళకైతే గుచ్చుకుపోతున్నాయి. కింద నడవాలన్నా నాకు కానీ పిల్లలకు కానీ. అందుకని చెప్పేసి కొంచెం సిమెంట్ ఉంటే ఇంటి దగ్గర ఇంకా 7 వరకు అయితే వచ్చిందో ఆకిట్ల 6 వరకు అయితే మంచిగా సిమెంట్ అయితే చేసిండు మామయ్య. ఇంకా ఎట్లాగో సిమెంట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు పడుకొని ఆ తర్వాత సాయంత్రం లేచిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్ నేను ఇది మీషోలో కొనుక్కున్నాను. మంచిగా జిప్ వచ్చి దీనికి బట్టలు పెట్టుకోనికి మంచిగా ఉంటుంది అని చెప్పి కొనుక్కున్నాను. అయితే చాలా రోజులు అయిందిలే కొనుక్కొని కూడా, అందుకని ఇంకా మొత్తం ముందల మనకు ట్రాన్స్పరెంట్గా కనిపించే కవర్ అయితే చినిగిపోయింది. అందువల్ల దీన్ని మంచిగా కట్ చేసుకొని ఆ జిబ్బు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది కట్ చేసుకొని నేను ఇంకా చిన్న బ్యాగ్ లాగా సంచిలాగా అయితే కుడదామని కట్ చేసుకుంటున్నాను కొలత పెట్టుకొని. ఇది నా ఓన్ ఐడియా అని నేనేం చెప్పానండి. నేను యూట్యూబ్లో ఒక వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే మధ్యలో ఒక బ్యాగ్ ఎట్లా స్టిచ్ చేస్తారని వీడియో కనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. నిజంగా చాలా వరకు ఇట్లా పాడేస్తున్నాం కదా అని యూజ్ అవుతుందని చూసిన, నిజంగానే చాలా యూస్ఫుల్గా ఉన్నది. అందుకనే ట్రై చేద్దామని చిన్న హ్యాండ్ బ్యాగ్ చేసుకుందామని చెప్పి బియ్యం సంచి తోటి కూడా మన జాకెట్ బట్ట క్లాత్ పెట్టి కుడదామని ఇంకొక సంచి అయితే తీసుకున్నాను. అది కూడా మంచిగా కొలతలు అయితే పెట్టుకొని టేప్ తోటి. ఇంకా దీని మీద మనకు చాక్ పీస్ అయితే కనిపించదు కాబట్టి నేను నా దగ్గర పర్మనెంట్ మార్కర్ ఉన్నది, అది పెట్టి ఇంకా దాన్ని మెజర్మెంట్ తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మొత్తానికి ఇంకా కుడితే నాకు లేట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇది కుట్టడం కొత్త కాబట్టి నాకు లేట్ అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకు తొందర అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మధ్యలో ఆకులు ఊడ్చుకోవడము, ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాతనే ఆకులు ఊడ్చుకొని
ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను. అయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కోసం కట్ చేసిన తర్వాత సంచి ఇంకొంచెం మిగిలినది చాలా వరకు అది మళ్ళీ మెజర్మెంట్ చేసి మీషో కోసం మనం తీసుకున్నాం కదా బ్యాగ్, ఆ క్లాత్ పెట్టి మంచిగా దాని సైజు కట్ చేసుకొని కొంచెం దానికి అటాచ్ చేసి కుడితే అది కూడా స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా దానికి కూడా అటాచ్ చేసి కుడదామని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్ కోసము అవి పట్టుకోనికి ఉంటాయి కదా హ్యాండిల్స్, అవి అయితే కట్ చేసుకుంటున్నాను కొలత పెట్టి. కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫోల్డ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మీషో బ్యాగ్ అయితే కుడుతున్నాను నేను. అయితే ఫస్ట్ మీషో బ్యాగ్ ఉట్టిగానే కుడదాం అనుకున్నాను, ఇంతకుముందు కూడా అట్లాంటిది ఒకటి కుట్టిన. కానీ ఇట్లా మళ్ళీ ఇది సెకండ్ టైం మీషో బ్యాగ్ తోటి కుట్టడం కాబట్టి రైస్ బ్యాగ్ తోటి కుడితే స్టిఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా కూడా కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే. అయితే ఉట్టిగా మీషో బ్యాగ్ తోటి కుడతాం వల్ల ఏమవుతుందంటే అది పేపర్ లాగా ఉంటుంది కదా, తొందరగా తడిచిపోతుంది. ఇట్లా రైస్ బ్యాగ్ వేసి లోపల సైడ్ కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా పచ్చిగా ఉంటాయి కదా కొన్ని కూరగాయలు కానీ ఇంకేమైనా ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకోనికి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకో బ్యాగ్ అయితే ప్రస్తుతానికైతే కుట్టుకుంటున్నాను. ఇట్లా చిన్న చిన్న బ్యాగ్స్ ఇంట్లో కుట్టుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేసిర్రు, చాలామంది యూట్యూబ్లో పెట్టిర్రు కదా. అయితే దాని ఫ్యాబ్రిక్ గురించి ఇంకా నేను కూడా మీషోలో అయితే సెర్చ్ చేసిన. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కాటన్ క్లాత్, ఇంకా క్యాన్వా పేపర్స్ అట్లా ఉంటాయంట, చాలా వరకు జిబ్బులు కూడా ఉంటాయంట. దాని గురించి అయితే సెర్చ్ చేసినాను. అవి చాలా తక్కువ రేటుకి అయితే మీషోలో నాకైతే ఉన్నాయి. ఇంకా డబ్బులు ఉన్నప్పుడు అయితే ఆర్డర్ పెట్టుకోవాలి, ట్రై చేయాలి. అంటే ఒక పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే నేనైనా ఇంట్లో కుట్టుకోవచ్చు కదా, అవైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి తొందరలోనే. ఇక్కడ ఏంటంటే నేను వీడియోలో చూసిన విధంగానే మధ్యలో లైన్గా కుడుతుంటే ఏమవుతుందంటే మధ్యలో క్లాత్ బ్యాగ్ డివైడ్ కాకుండా స్టిఫ్గా రెండు అటాచ్ అయి ఉంటాయని చెప్పేసి కుడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఆకలి ఏడుస్తుంటే ఇంకా ఇంట్లో అయితే 2 దానిమ్మ పండ్లు ఉండే ఫ్రిడ్జ్లో, అవైతే తీసి కట్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నాను. అయితే సండే రోజు తెచ్చినుండే ఇవి దానిమ్మ పండ్లు. ఇంకా చాలా వరకు అయితే కుదిరినప్పుడు పండ్లు తెస్తూనే ఉంటాడు కాబట్టి వాళ్ళ డాడీ వాళ్ళకైతే ఒకటే దానిలో ఇద్దరికి తీసి పెడితే మళ్ళీ గొడవ పడతారని చెప్పేసి ఇద్దరికి ఒక్కొక్కటి తీసి ఎవరిది వాళ్ళకు కోల్చి మంచిగా ఇట్లా తీసి అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఇక్కడ వాళ్ళకు దానిమ్మ గింజలు ఒలిచిన తర్వాత కొంచెం ఇంట్లో పనులు చూసుకొని ఇంకా కర్రీ అయితే పొద్దున్నదైతే ఉండే, ఇంకా అన్నం అయితే వండేసుకున్నా. ఆ తర్వాత ఇంకా అందరం తిన్న తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా వీడియోలో బ్యాగ్ మొత్తం కుట్టే వీడియో అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ మేనేజ్ చేసేటోళ్ళు ఏమన్నా ఇది డైలీ వ్లాగ్ వీడియో అని పెట్టింది కదా, ఎందుకు ఇట్లాంటివి కుడుతుంది, క్రాఫ్ట్ ఏమైనా చేస్తుందా అని అనుకుంటారని చెప్పి పెట్టలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాగ్ మొత్తం కుట్టడం అయితే అయిపోయింది. అయితే ఈ బ్యాగ్ కుట్టడం మీకు వీడియోలో తొందర అనిపిస్తుంది కానీ నాకైతే 10:30, 11 అట్లా అయింది కుట్టేసరికి. ఎందుకు కుట్టినానో నాకు కూడా తెలియదు ఇంత టైం వరకు. ఇంకా యుగానికి ఒక్కడు మూవీ సినిమా తెలుసా మీ అందరికీ, ఆ సినిమా వస్తుంటే అది చూసుకుంటూ అయితే మంచిగా టైంపాస్ అయింది కొంచెం. మొత్తానికి బ్యాగ్ అయితే కుట్టేసిన. నెక్స్ట్ డేకి మళ్ళీ మనం కుట్టకపోయినా ఇంకా బ్యాగ్ కుట్టిన తర్వాత నేను మిషన్కి అయితే ఆయిల్ అయితే వేస్తాను. అయితే ఈ మధ్యన ఊకే దారం తెగిపోతుంది ఎందుకా అని యూట్యూబ్లో చెక్ చేస్తే బాబిన్ వల్ల కూడా తెగిపోతుందంట. అది నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడు బాబిన్లో కూడా ఆయిల్ వేయడం అయితే స్టార్ట్ చేసినాను 2-3 రోజులుగా. ఇప్పుడైతే దారం అయితే ఏం తెగిపోతలేదు. ఇట్లా మొత్తానికి యుగానికి ఒక్కడు సినిమా క్లైమాక్స్ వరకు నా పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మొత్తం చూసి ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాము, ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఇది కూడా వీడియో అనేది రికార్డ్ చేసిన. ఇంకా ఇది సెకండ్ షో మూవీ కాబట్టి టీవీలో ఇది మొత్తం అయిపోయేసరికి 12 అయింది. ఇంకా అంతలోపు మా వాళ్ళందరూ సగం నిద్ర కూడా పోయారు కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళి నిద్ర అయితే పోతాను.
ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్, ఉంటానండి.